నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే ఈనాడులో మొదటి పేజీలో మొదటి వార్తగా ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. మన వంట పొరుగింటి పంట, రాష్ట్రంలో కూరగాయలు, పప్పులు, ఇతర దినుసుల ఉత్పత్తి తక్కువే, అధిక భాగం దిగుమతులే అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. దిగుమతులు, రాష్ట్రంలో పంటల దిగుబడి ఏదైతే కూరగాయలు, పప్పులు, ఇతర దినుసుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఎక్కువగా రాష్ట్రం పంట చూసుకున్నట్టయితే వరి, పత్తి మీద ఆధారపడినట్టుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో 90% పైగా వినియోగం లేని పొద్దుతిరుగుడు, పామాయిల్, వేరుశనగ నూనెలు, పామాయిల్ మలేషియా, ఇండోనేషియాల నుంచి పొద్దుతిరుగుడు, ఉక్రెయిన్, రష్యాల నుంచి వేరుశనగ నూనె, గుజరాత్, ఏపీల నుంచి వస్తున్నాయనే ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. సన్నాలు తక్కువే అంటూ వార్తను కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడులు వచ్చిన అధిక శాతం ప్రజలు వినియోగించే సన్నబియ్యం దిగుబడులు కూడా తక్కువగానే ఉన్నాయి. గత ఏడాది 1.4 కోట్ల టన్నులు మాత్రమే రావడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తుంటే కూరగాయలు, పప్పు దినుసులు రాష్ట్రంలో చాలా తక్కువగా పండుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఎప్పటి నుంచో వింటున్నాం ఆరోగ్యమే మహాభాగ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర దినుసులు తినాలని చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో చాలా తక్కువ సంఖ్యలో పండుతున్నాయి. దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఆఫ్ఘన్లో అంతులేని విషాదం. ఆఫ్ఘన్లో రోజు రోజుకు విషాదం నెలకొని ఉంటుంది. కాబూల్ విమానాశ్రయంలో మళ్ళీ తొక్కిసలాట, 7 మృత్యువాత, పలువురికి గాయాలు. షెంగ్జేర్ ఆక్రమణకు బయలుదేరిన తాలిబాన్ల ఆక్రమణలు, తాలిబాన్లకు సంబంధించిన విషాద, ఆఫ్ఘన్ ప్రజల విషాదం, తాలిబాన్ల అకృత్యాలు రోజు రోజుకు కొనసాగుతూనే ఉన్నాయి. విమానాశ్రయంలో దేశం వదిలి వెళ్ళాలనుకున్న పౌరులకు, విదేశీ పౌరులకు, అలాగే దేశీయ పౌరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాలిబాన్కు సంబంధించిన తొక్కిసలాట, కాబూల్ విమానాశ్రయంలో రోజు కూడా తొక్కిసలాట మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఈనాడులో మల్లన్న ఒడికి గోదావరి. నిన్న ప్రయోగాత్మకంగా ప్రయోగించిన మల్లన్న సాగర్లోకి నీటిని వదలడం జరిగింది. ప్రయోగాత్మకంగా తుక్కాపూర్ పంప్ హౌజ్ నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభం, తొలి విడత 10 టీఎంసీలు నింపేందుకు సన్నాహాలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నిన్న ప్రయోగాత్మకంగా ఏదైతే ఉపయోగించారో మల్లన్న సాగర్కు నీటిని పంపుల ద్వారా అది విజయవంతమైనట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ తుక్కాపూర్ పంప్ హౌజ్ నుంచి 3 మోటార్ల ద్వారా మల్లన్న సాగర్ ఎత్తిపోస్తున్న గోదావరి జలాలకు సంబంధించిన ఫోటోలను ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్తను ఈనాడులో తీసుకున్నట్లయితే సర్వే నెంబర్ల వారీగా పంట లెక్కలు, విస్తీర్ణం వివరాలు సేకరణలో కీలక మార్పు. రెవెన్యూ సిబ్బందితో కలిసి వ్యవసాయ శాఖ కొత్త విధానం. పంట లెక్కల్ని సర్వే నెంబర్ల ఆధారంగా చేస్తున్నట్టుగా రెవెన్యూ శాఖ అలాగే వ్యవసాయ శాఖ ఒక కొత్త విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నం చేస్తుంది. దాని పూర్తి వివరాలు 3వ పేజీలో ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఎకరా లీజు 8,000 ఎఫ్డిసికి అటవీ భూమిని కట్టబెడుతున్న అటవీ శాఖ, తమకు అదే ధరకు భూములు లీజుకి ఇవ్వాలని గిరిజనుల డిమాండు. అటవీ శాఖ అధికారులు 8,000కే ఎకరా ఇస్తున్నారు లీజుకు, ఆ ధరకే మాకు ఇవ్వాలని చెప్పి గిరిజనులు కూడా కోరుతున్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక సంజయ్ పాదయాత్ర 28కి వాయిదా, కళ్యాణ్ సింగ్ మరణంతో 3 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు రద్దు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. స్లాట్లు నమోదు కాక ప్లాట్లు, జీపీఏ గిఫ్ట్ డీడ్ సేవలకు అంతరాయం, 10 రోజులుగా సాగని రిజిస్ట్రేషన్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక వెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో మొదటి వార్తగా చూసుకున్నట్టయితే 3 విమానాల్లో ఢిల్లీకి 400 మంది. ఆఫ్ఘన్ నుంచి ఢిల్లీకి భారతీయులను తరలిస్తున్నారు. 3 విమానాల్లో 400 మందిని తరలించిన దృశ్యాలను ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక ఇండ్ల నుంచి శ్మశానాల దాకా గులాబీ రంగు. సుప్రీంకోర్టు, నేషనల్ బిల్డింగ్ కోర్టుకు విరుద్ధంగా టీఆర్ఎస్ జెండా రంగులేస్తున్నారు. లీడర్ల ఒత్తిడి వల్లే వేయాల్సి వస్తుందంటున్న ఆఫీసర్లు, మండిపడుతున్న ప్రతిపక్షాలు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. గులాబీ రంగు ఇండ్లకే కాదు శ్మశానాలకు కూడా గులాబీ రంగు వేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అనేది ఇక్కడ వార్తా కథనం యొక్క సారాంశంగా కనిపిస్తుంది. ఇక మరొక ముఖ్యమైన వార్తా కథనం చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో భూముల విలువ ఛార్జీల పెంపుతో మస్తు ఆమ్దాని. ఇటీవలి కాలంలో భూముల విలువలు పెంచడం జరిగింది, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచడం జరిగింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం పెరగడం జరిగింది. నెల రోజుల్లోనే 1.1
1,124 కోట్ల ఆదాయం రావడం జరిగింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు భూముల రేట్లు విలువలు పెరగడంతో ఒకేసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం రావడం జరిగింది. ఇందులో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 824 కోట్లు, రిజిస్ట్రేషన్ ద్వారా 820 కోట్లు, అలాగే రెవెన్యూ శాఖ ఏదైతే పంటలు ఉన్నాయో, పంటలు వేసుకునే భూములు ఉన్నాయో వాటి ద్వారా 300 కోట్లు రావడం జరిగింది. జోరుగా అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్లు, అగ్రికల్చర్ భూములు 300 కోట్లు వస్తే నాన్ అగ్రికల్చర్ భూముల్లో 824 కోట్లు రావడం జరిగింది. దీంతో నెల రోజుల్లోనే 1,124 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరడం జరిగింది. నెలలో ధరణి రిజిస్ట్రేషన్లు 84,000. ధరణి రిజిస్ట్రేషన్ల ప్రకారం చూసుకున్నట్టయితే 84,000 రిజిస్ట్రేషన్స్ నమోదవడం జరిగింది. అగ్రికల్చర్ భూములు అమ్మకాలు అలాగే కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భూములు విలువ పెంచినప్పటికీ జూలై 22 నుంచి అంటే కరెక్ట్ నెల రోజుల నుంచి భూముల ధర పెరగడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. నెల రోజుల వ్యవధిలోనే ఈ నెల 22 వరకు, జూలై 22 నుంచి ఆగస్టు 22 వరకు చూసుకున్నట్టయితే దాదాపుగా 84,000 రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు అయినట్టుగా ధరణి పోర్టల్ ద్వారా తెలుస్తుంది. వీటి ద్వారా రెవెన్యూ శాఖకు 300 కోట్లు, ఏదైతే వ్యవసాయ భూములకు, అగ్రికల్చర్ భూములకు సంబంధించి 300 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మరో 13,000 మ్యూటేషన్లు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువను ఏరియాను బట్టి 30% నుంచి 50% పెంచడం జరిగింది. ఏరియాను బట్టి 30 నుంచి 50% పెంచినప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖల్లో ఇప్పటికి కూడా ఇంకా రోజుకు రిజిస్ట్రేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. అగ్రికల్చర్ అలాగే నాన్ అగ్రికల్చర్ భూముల విలువలు పెంచినప్పటికీ, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినప్పటికీ భారీగా ధరణి పోర్టల్లో చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్స్కు 84,000 రిజిస్ట్రేషన్స్ అవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే నాన్ అగ్రికల్చర్ భూములకు సంబంధించి టోటల్గా చూసుకున్నట్టయితే 824 కోట్లు నాన్ అగ్రికల్చర్ భూముల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అగ్రికల్చర్ భూముల ద్వారా 300 కోట్ల ఆదాయం రావడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్టయితే 1,124 కోట్ల ఆదాయం ఒక నెలలోనే భారీగా గణనీయంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి పడ్డది. ప్రభుత్వం ఇటీవలి కాలంలోనే దీనిపై పెద్ద కసరత్తు చేయడం జరిగింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద స్పెండ్ చేస్తున్న ఆదాయాన్ని తిరిగి పొందడానికి, ప్రజల వద్ద నుంచే తిరిగి పొందడానికి వివిధ మార్గాల అన్వేషణలో భాగంగా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చూసుకున్నట్టయితే ఒకటి ఎక్సైజ్ శాఖ, మరొకటి పెట్రోలియం ప్రోడక్ట్స్. పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ను పెంచడం, రిజిస్ట్రేషన్ వాల్యూను పెంచడం, అలాగే ఫీజులు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరిందని చెప్పొచ్చు. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో ఇంటికొచ్చి టీకా వేస్తారు గ్రేటర్ హైదరాబాద్లో. ఇవాళ నుంచి స్పెషల్ డ్రైవ్, 200 మొబైల్ వాహనాలతో 10 రోజుల పాటు ప్రోగ్రామ్. ఇది ఒక ముఖ్యమైన వార్తగా చూడొచ్చు. ఇంటింటికి టీకా అనేది, ఇంటికొచ్చి టీకా వేస్తారు. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా నత్తనడకనే సాగుతుంది. అయితే ఇప్పుడు ఇంటింటికి టీకా వేయడం ద్వారా స్పీడ్ పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 200 మొబైల్ వాహనాలు, అందులో 100 రోజుల పాటు ప్రోగ్రాం. ఒక్కొక్క మొబైల్ వాహనాల్లో 3 సిబ్బంది ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఆయుష్మాన్ స్కీమ్ పత్తా లేదు, అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ ప్రకటించి 8 నెలలు ఇప్పటికీ అందుబాటులోకి రాని ఆరోగ్యశ్రీ అమలు అంతంతే. కోట్లలో పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు, పేషెంట్లకు చేర్చుకునేందుకు వెనుకాడుతున్న హాస్పిటళ్ళు. ఇది ఆయుష్మాన్ స్కీమ్లో చేరుతామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆ వైపుగా అడుగులు పడలేదు. ఆరోగ్యశ్రీ అంటేనే హాస్పిటళ్ళు భయపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా చేర్చుకోవడానికి ఏ హాస్పిటల్ ముందుకు రావట్లేదు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆసుపత్రులకు బాకీ పడింది. దీనివల్ల వాళ్ళెవరు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేషెంట్లను ఎవరిని కూడా చేసుకోవట్లేదు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి ఆయుష్మాన్ స్కీమ్ను పక్కన పెట్టినప్పటికీ ఇటీవల కాలంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ అది ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు అనేది మనకు వార్త యొక్క సారాంశంగా కనిపిస్తుంది. ఇక కిస్తీలు కట్టలేక కష్టాల్లో మహిళా సంఘాలు అనేది
మరొక ప్రధాన కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించనుంది. 7,200 సంఘాలను మొండి బాకీల లిస్టులో చేర్చిన బ్యాంకులు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఇంటి పెద్దలు చనిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో మహిళలు. లోన్లు రికవరీ చేయలేదని సెర్ఫ్ సిబ్బందిపై రాష్ట్ర సర్కార్ చర్యలు. రంగారెడ్డిలో 43 మంది జీతం నిలిపివేత. కామారెడ్డిలో ఏసీఎం సీసీల సస్పెన్షన్ అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఒకే తండలో 10 గ్రూపులు ఈ లిస్టులోకి రావడం జరిగింది. 10,000 కుటుంబాలపై ప్రభావం పడుతుంది. ఇది ఏదైతే బ్లాక్ లిస్టులో పెట్టడం వల్ల 10,000 కుటుంబాలపై భారం పడుతుంది అనేది ఈ వార్త యొక్క సారాంశంగా మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో మండల జిల్లా పరిషత్లకు పైసలు లేవు. మండల జిల్లా పరిషత్లకు 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కూడా సరిగా ఇస్తలేదని, ఏ పని చేయలేకపోతున్నామని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాపోతున్నారు. కేంద్ర రాష్ట్రాల ఏదైతే గ్రామ పంచాయతీలను అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు మొండి చేయి చూపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా ఇవ్వకపోవడం వల్ల మండల జిల్లా పరిషత్లకు పైసలు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అందట్లేదు అనేది ఈ వార్త యొక్క సారాంశంగా మనకు కనిపిస్తుంది. మేనేజ్మెంట్ కోటా సీటు మస్తు రేటు. రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడే సీట్ల పేరు మొదలుపెట్టాయి. ఎంసెట్ రిజల్ట్ రాకముందే మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్మకాలు జోరందుకున్నాయంటూ ఎంసెట్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. రేట్లు భారీగా పెంచుతున్నారు. రిజల్ట్ రాకముందే అప్పుడే రేట్ల పందారం మొదలైంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇవి వెలుగు దినపత్రికలు ప్రధానంగా వచ్చిన ఈరోజు వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, నమస్తే తెలంగాణలో 5.5 ఎకరాల్లోనే హరిత క్షేత్రం, 140 రకాల దేశ విదేశీ పండ్ల జాతుల సాగు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఒక ఆదర్శ రైతు, వరంగల్ జిల్లా రైతు షౌరిరెడ్డి అనే ఒక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. 300 గజాల్లో 140 మామిడి మొక్కలు. సూపర్ హై డెన్సిటీ విధానంలో మామిడి క్షేత్రం చుట్టూ కలప ఇచ్చే చెట్ల పెంపకం, పండ్ల ప్రయోగశాలగా స్ఫూర్తివనం అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక దళిత బంధును స్వాగతిద్దాం, సక్సెస్ చేద్దాం, దళిత సాధికారత కోసమే కొత్త పథకం, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు, ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలుద్దాం. సెంటర్ ఫర్ స్టడీస్ వెబినార్ వక్తలు మల్లెపల్లి లక్ష్మయ్య దీనికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది. దళిత బంధుని స్వాగతిద్దాం, కేసీఆర్కు మద్దతునిద్దామంటూ ఒక సెమినార్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని లోపల పేజీలో ప్రచురించడం జరిగింది. ఇక మల్లన్న సాగర్లోకి కాళేశ్వర గంగా 3 మోటార్లతో నీటి తరలింపు, 10 టీఎంసీలో మేర నింపాలంటూ నిర్ణయం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇక పాస్ మార్కులు చాలు, ప్రవేశాలకు కనీస మార్కుల అర్హత నిబంధన తొలగింపు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కనీస అర్హత మార్కులు నిబంధనలు తొలగించింది. పాస్ మార్కులు వస్తే చాలు ప్రవేశాలు పొందే వీలు కల్పించింది. కొత్త విద్యా కోర్సులకు సంబంధించి విద్యాశాఖ కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణలో ముఖ్యంగా వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక సాక్షి తీసుకున్నట్టయితే, సాక్షిలో మొదటి పేజీలో చూసుకున్నట్టయితే మొదటి వార్తగా ప్రత్యేక కథనాన్ని, పరిశోధనాత్మక ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది. హౌసింగ్ సొసైటీల్లో రాబందులు అంటూ ఒక వార్తా కథనాన్ని, భారీగా అక్రమాలు, 1000 కోట్లలో దందా, లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టి ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్న తీరు, టీఎన్జిఓస్ మొదలుకొని చిత్రపూరి వరకు ఇదే పరిస్థితి. 58 సొసైటీలకు సర్కారు ఇచ్చిన భూమి 4,297 ఎకరాలు, ఇందులో అక్రమార్కుల చేతుల్లో 500 ఎకరాలు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. భారీ భూదందా టీఎన్జిఓ సొసైటీదే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇక మిగతా వార్తలను చూసుకున్నట్టయితే, సాక్షి దినపత్రికల్లో కరెంటు ఆదా చేస్తే కాసులు వస్తాయంటూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ప్రత్యేకంగా పంజాబ్ రైతుల కోసం ప్రత్యేక పథకం. దీన్ని చూసుకున్నట్టయితే ఇతర రాష్ట్రాలు ఈ తరహా పథకం అమలు చేయాలని నీతి ఆయోగ్ సూచనలు. ఉచిత పథకంలో విద్యుత్ వృధా, భూగర్భ జలాలపై ప్రభావం, అవసరానికి మించి వినియోగాన్ని అరికట్టాలి, ఆదా చేసేలా రైతులను ప్రోత్సహించాలి, నిర్దేశించిన విద్యుత్ కన్నా తక్కువ వినియోగిస్తే ఆ మేరకు నగదు, అదనపు వినియోగంపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దు, నీతి ఆయోగ్ మన దగ్గర పరిశీలించాలి. విద్యుత్ రంగ నిపుణులు ఏదైతే నీతి ఆయోగ్ సూచించినట్లుగా పంజాబ్ రైతుల కోసం ప్రత్యేక పథకం తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒకవేళ కరెంటును ఆదా చేసినట్టయితే కాసులు వస్తాయి,
ఉచిత పథకంతో విద్యుత్ వృధా భూగర్భ జలాలపై ప్రభావం అంటూ ఇది మిగతా రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ పథకం లక్ష్యం. ఈ పథకం యొక్క స్వరూపాన్ని మనం గమనించినట్టయితే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్రామీణ ఫీడర్ల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఒక ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఆ ఫీడర్ల పరిధిలో రైతుల పంపు సెట్లకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ మీటర్లను బిగించడం జరిగింది. పంపు సెట్ల సామర్థ్యం, పంటల సాగుకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని లెక్కించి ఒక నెలలో అవసరమయ్యే సగటు విద్యుత్ పరిమాణాన్ని నిర్ధారించుకుంటుంది. ఇది ప్రయోగాత్మకంగా ఏదైతే కరెంటును ఆదా చేయడం ఎలాగా అనేది పంజాబ్ ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ సభ్యులు చెప్పడం జరిగింది, పంజాబ్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక సాక్షిలో మరొక వార్తా కథనాన్ని తీసుకున్నట్టయితే ట్రయల్ రన్ విజయవంతం, మల్లన్న సాగర్లోకి గోదావరి నీరు. తుక్కాపూర్ పంప్ హౌస్ దగ్గర ప్రత్యేక పూజలు చేసి ప్రారంభం. 3 మోటార్లతో కొనసాగుతున్న ఎత్తిపోతలు. రిజర్వాయర్లో 10 టీఎంసీలు నింపేందుకు చర్యలు. ముప్పు గ్రామాలకు పూర్తిగా ఖాళీ, భారీగా పోలీసు బందోబస్తు అంటూ మల్లన్న సాగర్ నిన్న ట్రయల్ రన్ విజయవంతమైన అంశాన్ని ఇక్కడ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే రాష్ట్రాన్ని వణికిస్తుంది డేంజర్ డెంగీ. ఇప్పుడు కరోనాతో పాటుగా డెంగీ జ్వరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. 12 జిల్లాల్లో అత్యంత తీవ్రత ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారణ. 11 జిల్లాల్లో తీవ్రంగా మలేరియా, కరోనా జ్వరమో సీజనల్ జ్వరమో తెలియక గందరగోళంలో ప్రజలు. లక్షల్లో వసూలు చేస్తున్న ఆసుపత్రులు అంటూ ఇప్పుడు కరోనాతో బాధపడుతున్న ప్రజలకు డెంగ్యూ కూడా తోడైంది. డెంగ్యూ జ్వరాలతో 12 జిల్లాల్లో అత్యంత తీవ్ర పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు. రాష్ట్రంలో 1205 వరకు ఇప్పటివరకు డెంగ్యూ కేసులు నమోదవడం జరిగింది. 432 ఇందులో ఒక్క హైదరాబాద్లోనే నమోదవడం జరిగింది. 1200 మందిలో దాదాపు 1/3 పైగా కేసులు హైదరాబాద్లో నమోదవడం జరిగింది. 432 కేసులు నమోదవడం జరిగింది. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను మనం చూసుకున్నట్టయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, నారాయణపేట, హన్మకొండ, ఖమ్మం 12 జిల్లాల్లో అత్యంత తీవ్రంగా ఉన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను చూసుకున్నట్టయితే డెంగ్యూ ఉన్న జిల్లాలతో పాటు మలేరియా ఎక్కువగా ఉన్న జిల్లాలను చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పటివరకు 752 కేసులు నమోదవడం జరిగింది. కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వనపర్తి, హన్మకొండ, మహబూబాద్, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో ఇక్కడ మలేరియా కూడా కేసులు కూడా నమోదవడం జరిగింది. గ్రేటర్లో ఫీవర్ టెవర్, గ్రేటర్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఫీవర్ టెర్రర్గా కనిపిస్తుంది. అటు డెంగ్యూ, ఇటు మలేరియా 2 వ్యాధులతో పాటుగా కరోనా ఆల్రెడీ ఉండనే ఉన్నది. 11 జిల్లాల్లో మలేరియా, 12 జిల్లాల్లో డేంజర్ డెంగ్యూ, రెండు వ్యాధులు హైదరాబాద్ నగరంలో అయితే విస్తరించి ఉన్నాయి. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బీసీ గురుకుల సొసైటీలో 1000 ఉద్యోగాలంటూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది వెలుగు దినపత్రిక. కొత్తగా ఏర్పాటైన 119 జూనియర్ కాలేజీలో బోధనేతర కొలువులు తాత్కాలిక పద్ధతిలో నియామకానికి ఏర్పాట్లు, పూర్తిస్థాయి సిబ్బంది వచ్చే వరకు కొనసాగింపునకు అవకాశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కొత్తగా ఏదైతే 119 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది బీసీ గురుకులాలకు, వాటిని స్టాఫ్ను ఎంపిక చేసే ప్రక్రియ తాత్కాలిక నియామకాలను చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు బోధనేతర సిబ్బందిని. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే రాజకీయంగా చూసుకున్నట్టయితే హుజూరాబాద్ 4 ఆప్షన్లు. కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని నిర్ణయించలేదు. అయితే 4 ఆప్షన్స్ ముందు పెట్టుకున్నట్టుగా ఈ వార్త ప్రచురించడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం కోర్టులోకి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక వ్యవహారం. కొండా సురేఖతో పాటు ఎస్సీ నేత కవ్వంపల్లి సత్యనారాయణ పేరు పరిశీలన. స్థానిక కోటాలో పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్ పేర్లు 4 ఆప్షన్లను పెట్టుకోవడం జరిగింది. హుజూరాబాద్కు సంబంధించిన వార్తా కథనాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే నకిలీ విత్తనం మాఫియా పెత్తనం. రాష్ట్రంలో పలుచోట్ల నిషేధిత BT3 పత్తి సాగు పట్టుబడిన కల్తీ విత్తనాల్లో వెలుగు చూసిన వైనం. ల్యాబ్లో నిర్ధారణ, రంగంలోకి వ్యవసాయ శాఖ, ఇంటెలిజెన్స్, సీడ్ ఆర్గనైజర్లు అప్రమత్తమైన సీడ్ పత్తి సాగుదారులకు అప్పు ఇవ్వకుండా దాటవేత అంటూ నకిలీ విత్తనం సంబంధించి ప్రతిసారి కూడా నకిలీ విత్తనాలకు సంబంధించిన వార్తా కథనాలు వెలువడుతూనే ఉంటాయి. దీంతో పాటుగా మాఫియా పెత్తనం ఎక్కువైపోయింది. నకిలీ విత్తనాలు కొనుగోలులో మాఫియా పెత్తనం వల్ల రాష్ట్రంలో ఏదైతే నిషేధించిన BT పత్తి విత్తనం ఇప్పుడు సజావుగా
పెద్ద ఎత్తున నకిలీలో బయటపడుతుంది. పట్టుబడిన నకిలీ విత్తనాల్లో వెలుగు చూసింది BT3 విత్తనాలు. BT3 విత్తనాలను ఆల్రెడీ ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఇప్పటికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ మాఫియా పెత్తనమే కొనసాగుతుంది. ల్యాబ్లో నిర్ధారణ రంగంలోకి దిగిన వ్యవసాయ ఇంటెలిజెన్స్ శాఖ ల్యాబ్లో కూడా నిర్ధారించుకోవడం జరిగింది. ఇక్కడ నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టుగా సీడ్ ఆర్గనైజర్లు అప్రమత్తమైన సీడ్ పత్తిదారులకు అప్పు ఇవ్వకుండా దాటవేత అంటూ ఇవి ప్రత్యేకంగా ఈరోజు సాక్షి దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక సాక్షిలో మరికొన్ని వార్తలను చూసుకున్నట్టయితే హురియత్పై నిషేధం అంటూ ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఏర్పాటువాద కూటమి హురియత్ కాన్ఫరెన్స్పై నిషేధానికి కేంద్రం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అనేది వార్తతో పాటుగా మణిపూర్ గవర్నర్గా గణేశన్, తమిళనాడు సీనియర్ బీజేపీ నేత లా గణేశన్కు కేంద్రం మణిపూర్ నూతన గవర్నర్గా నియమించిందనే వార్తను ఇవ్వడం జరిగింది. ఇక ఇవి ఈరోజు సాక్షి దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలను చూసుకున్నట్టయితే ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కేసీఆర్కు ముగ్గురు సోదరీమణుల రాఖీలంటూ ఫోటోలను ప్రచురించడంతో పాటు ప్రాజెక్టులకు పరిధి పెట్టదు, శ్రీశైలం సాగర్ మినహా ఇతర ప్రాజెక్టుల జోలికి బోర్డులు రావద్దు, కేంద్రానికి ఇప్పటికీ అభ్యంతరాలు చెప్పేశాం, రాష్ట్ర పరిధిలోనే పోలవరం, తుంగభద్ర, బనకచెర్ల, కృష్ణా డెల్టా, వెలిగొండ ఈ ప్రాజెక్టులను రాష్ట్రానికి వదిలివేయాలి, కృష్ణా గోదావరి బోర్డులకు ఏపీ స్పష్టీకరణ. ఇక కృష్ణా బోర్డు పరిధిలో 446 మంది సిబ్బంది, KRMBకి ఏపీ సర్కార్ సమాచారం. అక్టోబర్ 14 నుంచి బోర్డు పరిధిలోకి సిబ్బంది ఇంకా నిర్ణయం తీసుకొని తెలంగాణ వైపు బోర్డు పరిధిలోకి వెళ్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఒక అడుగు ముందుకే వెళ్ళిందని చెప్పొచ్చు. కృష్ణా బోర్డు పరిధిలోకి 446 మంది సిబ్బందిని ఇవ్వడంతో పాటు కొన్ని ప్రాజెక్టులు బోర్డు కిందికి రాకుండా మా కంట్రోల్నే ఉండాలి, రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన పరిధుల గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అభ్యంతరాలు ఏమున్నాయి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర కృష్ణా గోదావరి బోర్డులకు ఎలా సహకరిస్తామనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ కృష్ణా గోదావరి బోర్డులకు సిబ్బందిని మేము ఇవ్వలేము, ఖర్చులు భరించలేమని చెప్పి ఇప్పటికీ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం దానికి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 446 మంది సిబ్బందిని కృష్ణా బోర్డు పరిధిలోకి ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని 2 ప్రాజెక్టులు పోలవరం, తుంగభద్రతో పాటుగా బనకచెర్ల, కృష్ణా డెల్టా, వెలిగొండ ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనే సూచనను, డిమాండ్ను కూడా చేయడం జరిగింది. కేంద్రానికి అభ్యంతరాలు చెప్పడంతో పాటు కేంద్రంలోనికి కృష్ణా గోదావరి బోర్డులకు సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పష్టంగా కృష్ణా బోర్డు, గోదావరి బోర్డుకు సంబంధించి మీటింగ్లు అటెండ్ అవ్వట్లేదు. అటెండ్ అవుతే అక్కడ ఎలాంటి వాదన వినిపించాలని చెప్పి ఇప్పటివరకు కసరత్తు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు దానిపై పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పొచ్చు. ఇక నేడు TS లా సెట్ 2 రోజులుగా సంబంధిత వెబ్సైట్లో ఫుల్ షట్ డౌను, హాల్ టికెట్ డౌన్లోడ్లో ఇబ్బందులు అంటూ సర్వర్ డౌన్ అవడంతో హాల్ టికెట్స్ తీసుకునే ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయంగా కొత్త వెబ్సైట్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ GB రెడ్డి వెల్లడించడం జరిగింది. నేడే TS లాసెట్కి సంబంధించి ఈరోజు మరి ఎంతమందికి ఈ హాల్ టికెట్స్ అందుబాటులోకి వస్తాయో చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఊపిరితిత్తుల దాతల కోసం కొన ఊపిరితో కరోనా బారిన పడిన కొందరిలో ఇన్ఫెక్షన్ వల్ల దెబ్బతింటున్న లంగ్స్ అంటూ వార్తను ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఊపిరితిత్తులో మార్పిడే పరిష్కారం, దాతలు తక్కువ, బాధితులు ఎక్కువ. 2013-19 నడుమ 21 మందికి, గత ఏడాది 20 మందికి మార్పిడి, ఈ ఏడాది ఇప్పటికే 43 మందికి. దాతల కోసం 100 మంది నిరీక్షణ, ఖర్చుకు సిద్ధమైన దాతలేది, భారం మోయలేని స్థితిలో 38 మంది అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. కోవిడ్తో ఆవశ్యకత పెరిగింది, ఊపిరితిత్తుల దాతల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే దాతలు ఎవరు కూడా ముందుకు వచ్చిన పరిస్థితులు అయితే మనకు కనిపించట్లేదు. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే కార్డు నెంబర్ స్టోర్ చేసుకోవడం ఇక కుదరది, కామ్ చెల్లింపులకు కొత్త మార్గదర్శకాలంటూ ఒక వార్తను, మల్లన్న సాగర్లోకి గోదావరమ్మ 3 పంపులతో ఎత్తిపోతులు షురు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలు ఇచ్చే ప్రతిపాదన ఉన్నట్టుగా కేరళ ప్రభుత్వం ఒక సదుపాయాన్ని కల్పిస్తున్నట్టుగా ఇక్కడ ఒక ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది.
ఈవీఎంలతో ఇచ్చేలా టీఎస్ రెడ్కో యత్నాలు. తొలి దశలో 1,00,000 మందికి ఇచ్చే ప్రతిపాదన. 2 గంటల ఛార్జింగ్తో 50 నుంచి 120 కిలోమీటర్లు. కిలోవాట్కు 15,000 రాయితీ. ఉచితంగా రిజిస్ట్రేషన్లు. జీహెచ్ఎంసీలో 70,000 ఛార్జింగ్ స్టేషన్లు. త్వరలో మరికొన్ని పాయింట్లు. కేరళలో 0 డౌన్ పేమెంట్తో ఉద్యోగులకు ఈ వెహికల్స్ కొనుగోలు సదుపాయం అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. కాబూల్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ తొక్కిసలాట. 7 బలి. మృతుల్లో 2 ఏళ్ల వయసున్న చిన్నారి. గడిచిన వారం రోజుల్లో 20 మంది మృతి. కాబూల్ ఎయిర్పోర్ట్లో రోజుకు ఈ తొక్కిసలాట జరుగుతూనే ఉంది. చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న హృదయ విదారక కనిపిస్తున్నాయి. తమను కాపాడాలంటూ ఆఫ్ఘన్ల వేడుకోలు. తరలింపు వేగాన్ని పెంచిన అమెరికా సేనలు. కాబూల్ నుంచి 390 మంది. భారత్కు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 2 ఎంపీలతో సహా 168 మంది మిలిటరీ విమానంలో తరలింపు. మరో 87 మంది. తజికిస్తాన్కి నుంచి రాక. దోహా నుంచి ప్రత్యేక విమానంలో 135 మంది. ఇక ఆఫ్ఘన్ను కూల్చిన అవినీతి. కొంపముంచిన సైతాన్ షౌజ్. రికార్డుల్లోనే సైనికులకు ఉనికి శూన్యం. వారి పేరుతో యథేచ్ఛగా జీతాలు విడుదల. ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబాన్ల కసరత్తు. జిహాదీలకు ప్రభుత్వంలో స్థానం. వచ్చే నెలలోనే పాలన ప్రారంభం అంటూ తాలిబాన్ల ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇక ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్టయితే, నియంత్రిస్తే లోక్సభ సీట్లు తగ్గిస్తారా? కేంద్ర ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం. ఇది చాలా కీలకమైన అంశంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో ఏపీ తమిళనాడుకు అన్యాయం. పాత స్థానాలు పునరుద్ధరిస్తారా? రాజ్యసభ సీట్లు పెంచుతారా? లేక ఆర్థిక పరిహారం చెల్లిస్తారా? ఈ లెక్కన తమిళనాడు రాష్ట్రానికి 5,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 1967లోనూ దక్షిణాది రాష్ట్రాలు కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి. కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. ఇక్కడ చూసుకున్నట్టయితే జనాభా నియంత్రణకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1967 తర్వాత 70 తర్వాత జనాభా నియంత్రించాలి, ఇంటికి 2 అనేది నినాదంగా మారింది. అయితే ఈ విషయాన్ని సౌత్ ఇండియా దక్షిణాది రాష్ట్రాలు చాలా పద్ధతిగా పాటిస్తున్నాయి. అయితే ఉత్తరాది రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఏదైతే పద్ధతిగా క్రమశిక్షణగా మెలిగిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. జనాభా ఆధారంగా ఎంపీ సీట్లను పెంచుకుంటూ పోయినట్టయితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనివల్ల నిధులు రావడం తగ్గిపోతాయి. అలాగే సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. దక్షిణాది ప్రాతినిధ్యం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దీనిపై మద్రాస్ హైకోర్టు జరిగిన సంఘటనలు 1967 నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు, ఎంపీ సీట్లు కోల్పోవడం, తమిళనాడు రాష్ట్రానికి ఎంత లాస్ అయింది, 5,600 కోట్లు పరిహారం ఇవ్వాలని చెప్పడం, దాంతోపాటుగా ఒక తమిళనాడుకే కాదు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉంది. మద్రాస్ హైకోర్టు తీర్పును ఒకసారి పరిశీలించినట్టయితే 1967 నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినప్పుడు దక్షిణ భారత రాష్ట్రాలు కొన్ని లోక్సభ స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. జనాభా నియంత్రణే దీనికి కారణం. ఆ తర్వాత చేపట్టే పునర్వ్యవస్థీకరణలో ఆ రాష్ట్రాలు మరిన్ని లోక్సభ స్థానాలు కోల్పోయే ప్రమాదం రావడంతో పునర్విభజనపై 2001 దాకా నిషేధం విధించారు. అయితే వాజ్పేయి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టినప్పుడు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచకుండా కొన్ని జనరల్ స్థానాలను ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించి వారి ప్రాతినిధ్యం మాత్రమే పెంచింది. స్థానాల సంఖ్య పెంపుడు మాత్రం 2026కు వాయిదా వేసింది మద్రాస్ హైకోర్టు. జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఏపీ లోక్సభ 2 స్థానాలు కోల్పోయాయి. జనాభా నియంత్రణ సరిగ్గా చేయలేని రాష్ట్రాలకు పార్లమెంట్లో అధిక ప్రాతినిధ్యం ఎందుకు కల్పించారు? ఈ 2 రాష్ట్రాలకు అధిక రాజ్యసభ స్థానాలు ఇవ్వడం ద్వారా ఆ నష్టం ఎందుకు పూడ్చకూడదు అంటూ ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. గతంలో తమిళనాడుకు 41 స్థానాలు ఉంటే ఇప్పుడు 31 స్థానాలకు తగ్గడం జరిగింది. 1962లో తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టం ఆధారంగా తమిళనాడులో 41 స్థానాల నుంచి 31, ఉమ్మడి ఏపీలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో 43 నుంచి 41 తగ్గడం జరిగింది. తదనంతరం మరొక స్థానాన్ని పెంచడం జరిగింది. 1977లో పెంచడంతో 42కు పెరిగాయి. పునర్వ్యవస్థీకరణలో సీట్లలో 1967లో లోక్సభలో జరగడం జరిగింది. ఏదైతే తమిళనాడులో అలాగే చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా నియంత్రణలో క్రమశిక్షణ పాటిస్తూ
జనాభా నియంత్రణ చేయడం జరిగింది. దీని ఆధారంగా జనాభా ఆధారంగా ఒకవేళ లోక్సభ సీట్లను నిర్దేశించినట్లయితే ఖచ్చితంగా కూడా దక్షిణాది రాష్ట్రాలు ఒక తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే కాదు, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు చాలా అంటే కొంతవరకు జనాభా నియంత్రణలో విజయం సాధించాయని చెప్పొచ్చు దక్షిణాది రాష్ట్రాలు. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో చాలా విఫలమయ్యాయని చెప్పొచ్చు. దాని ద్వారా ఇప్పటికే రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు రాజకీయాల్లో కూడా ఉత్తరాది ప్రభావం గణనీయంగా ఉంది. రాజ్యసభ సీట్లతో పాటు లోక్సభ సీట్లు కూడా ఉత్తరాదిలో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒకవేళ జనాభా ఆధారంగానే మరొకసారి సీట్లను పెంపు చేసినట్టయితే ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. 1000 సీట్లకు పెంచాలి లేదా ఎక్కువ సీట్లకు 750 సీట్లకు పెంచాలనే ప్రతిపాదన అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడున్న 543 సీట్లతో పాటు మరి కొన్ని సీట్లు పెంచాలి అనే ప్రతిపాదనల కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అయితే జనాభా ఆధారంగా పెంచినట్టయితే గణనీయంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం అక్కడ జనాభా నియంత్రణ చేయలేకపోవడం, జనాభా నియంత్రణ పాటించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవడం, అక్కడ క్రమశిక్షణ లోపించడం అని చెప్పొచ్చు. క్రమశిక్షణ పాటించి జనాభా నియంత్రణలో జనాభా విస్ఫోటం జరగకుండా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు ప్రయత్నం చేశాయో దానివల్ల దక్షిణాది రాష్ట్రాలు అయితే నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇది వివక్షకు కూడా దారితీసే అవకాశం ఉంది. మున్ముందు రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కనుక లోక్సభ సీట్లు భారీగా పెరిగినట్టయితే ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లు పొందిన వాళ్ళే అధికారం చేపట్టే అవకాశం ఉంది. దక్షిణాదికి మరింత కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష కొనసాగుతుందనేది మేధావులు అలాగే నిపుణులు రాజకీయ విశ్లేషణ వాదన మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులే ముందు కొనసాగినట్టయితే మరింతగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. మద్రాసు హైకోర్టు అయితే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఏదైతే లోక్సభ స్థానాలు కోల్పోతున్న రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లను పెంచడం ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేయాలనే ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. అలా బ్యాలెన్స్ చేసినట్టయితే ఖచ్చితంగా కూడా కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే లోక్సభ సీట్లతో పాటు రాజ్యసభ సీట్లు కూడా భారీగా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 80 లోక్సభ సీట్లు 81 లోక్సభ సీట్లు ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే 11 వరకు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎవరైతే భారీగా విజయాలు సాధిస్తారో వాళ్ళే అధికారం చేపడుతున్న మనం దాఖలాలు కనిపిస్తున్నాయి. గత కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా ప్రభుత్వాలు కూడా ఉత్తరాది బాట, ఉత్తరప్రదేశ్ బాట, ఢిల్లీకి బాట అనే నానుడైతే మనకు కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఎవరైతే ఎక్కువ స్థానాలు సాధిస్తారో వాళ్ళే ఢిల్లీలో అధికారాన్ని చేపడతారనేది మనకు మనకు కనిపిస్తున్న సత్యం. అయితే ఇప్పుడు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. జనాభా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 2 పిల్లల కంటే ఎక్కువగా ఉన్నట్టయితే సబ్సిడీలు కట్ అవుతాయి. అలాగే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందే అవకాశం కోల్పోతారంటూ ఒక ప్రభుత్వ చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ చట్టం ఇప్పటివరకు కార్యరూపం దాల్చినప్పటికీ ఇప్పటికే ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పటికే లేట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఒక దేశవ్యాప్తంగా ఒక యూనివర్సల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఉత్తరాదిలో సీట్లు పెరుగుతున్నాయో రాజ్యసభ సీట్ల ద్వారా దక్షిణాదిలో దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అవుతుంది. అలాగే మద్రాస్ హైకోర్టు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన అఫిడవిట్ దాఖలు చేస్తుందో చూడాల్సిన అంశం అయితే మనకు కనిపిస్తుంది. ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తాపత్రికలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజహితం, V3 న్యూస్.